సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను ఈ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులైన ఓద్యారపు రవికుమార్, న్యాయవాది అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగారెడ్డి జిల్లా కోర్టు, మేడిపల్లి విజేందర్ న్యాయవాది మేడ్చల్ కోర్ట్, గరిగే చిరంజీవి సి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, బొమ్మగాని శ్రీనివాస్ ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగాలు సాధించడంలో ముందుండి ప్రభుత్వ పాఠశాలకు మరియు కేశవాపూర్ గ్రామానికి పేరు తేవాలని కోరారు. ఉద్యోగాలు సాధించడంలో తమ వంతు సహాయం చేస్తామని, ప్రభుత్వ పాఠశాలకు భవిష్యత్తులో తమ వంతు సాయం చేస్తామని వెల్లడించారు. మన పాఠశాలకు ఇచ్చినటువంటి కొందరు దాతలు ఉన్నారు. వాళ్ళ వివరాలు, వాళ్ళ కృతజ్ఞతలన్నీ సార్ వివరిస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి కనకం లక్ష్మీదేవి గారు, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ మరియు విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమానికి మనకు చాలా కొంత ఖర్చుతో కూడుకున్నటువంటిది. ప్రైజెస్ అంటే మనకు 15th ఆగస్టు నాడు మన గేమ్స్ ఆడడం వీలు కాదు కాబట్టి 26 జనవరికి మనం ఆటల పోటీలు నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మన ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులు వాళ్ళు కొంత ఓదార్యపు రవికుమార్ గారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగారెడ్డి డిస్టిక్ కోర్టులో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేడిపల్లి విజేందర్ గారు అడ్వకేట్, గరికల్ చిరంజీవి గారు ఎక్సైజ్ సిఐ మహబూబాద్, వీరి ముగ్గురు కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు. వాళ్ళు మనకు పాఠశాలకు ఈ ప్రైజెస్కు మీ స్వీట్స్కు వాళ్ళ అమౌంట్ కొంత మనకు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా బొమ్మగాని శ్రీనివాస్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేశాపూర్ నివాసి, ఇదే గ్రామ నివాసి, వీళ్ళందరూ కలిసి మనకు పాఠశాలకు 5,000 ఇవ్వడం జరిగింది. ప్రైజెస్ మరియు స్వీట్స్ వారికి మన పాఠశాల తరఫున మనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమానికి మీరు దాతలు ఇవ్వడం మనం మరి ఈ